సీఎం రేవంత్ రెడ్డి అయితే మల్లారెడ్డి అక్రమాల మీద ఉక్కుపాదం మోపుతున్నట్టు మనకు తెలుస్తుంది. అందులో భాగంగా మనందరికీ తెలుసు కదా, మల్లారెడ్డికి సంబంధించి మల్కాజ్గిరిలో తన యొక్క కాలేజీలు ఉన్నాయి కదా, గుండ్ల పోచమ్మ మున్సిపాలిటీ లేఅవుట్ పరిధిలో హెచ్ఎండి పరిధిలో అయితే తన యొక్క కాలేజీలు అయితే ఉన్నాయి. రీసెంట్గా అయితే ప్రభుత్వానికి సంబంధించిన కలెక్టర్ మరియు ఇతర అధికారులు అయితే ఆ యొక్క మల్లారెడ్డి ఆక్రమించుకున్న స్థలం దగ్గరికి వెళ్ళారు. దాదాపు 2500 గజాల స్థలాన్ని మల్లారెడ్డి ఆక్రమించుకున్నట్లు గుర్తించారు. గుర్తించిన ఆ యొక్క ప్లేస్లో అయితే ఇప్పటికే మల్లారెడ్డి కొన్ని నిర్మాణాలు చేశారు. ఏంటంటే తన కాలేజీకి సులువుగా వెళ్ళేందుకు రోడ్లు వేశాడు, మరియు వివిధ రకాల గోడలు కట్టి ఆ యొక్క స్థలాన్ని అయితే ఆక్రమించుకున్నాడు. ఈ సందర్భంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మరియు స్థానిక అధికారులు అయితే ఆ యొక్క రోడ్డుని మరియు ఆ యొక్క ఆక్రమించు స్థలాన్ని అయితే స్వాధీనపరుచుకున్నారు. ఏదేమైనా మల్లారెడ్డి యొక్క అక్రమాలపై రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. మనందరికీ తెలుసు కదా, ఎన్నికల కన్నా ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి మరియు మల్లారెడ్డికి కొన్ని గొడవలు అయితే జరిగినప్పట్లో మల్లారెడ్డి సీఎం రేవంత్ ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ యొక్క అక్రమాలపై మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయా కలెక్టర్లకి అయితే ఫిర్యాదు చేసుకున్నారు. కాకపోతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, కేసీఆర్ ప్రభుత్వం కదా ఉన్నది. అయితే అప్పుడు మల్లారెడ్డి మీద అయితే చర్యలు తీసుకోదు. రీసెంట్గా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు కదా, అప్పుడే తాను చేసిన ఫిర్యాదునే తానే యాక్షన్ తీసుకుంటుండు. ఎవరికో కాదు కదా, ఈ అదృష్టం తానే కంప్లైంట్ ఇచ్చిండు, తానే యాక్షన్ తీసుకుంటుండు. ఏదేమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి అయితే మల్లారెడ్డి యొక్క అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఇవే కాక మల్లారెడ్డిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటారు లేడనేది తెలియాలి. ఏదేమైనా కానీ మల్లారెడ్డి అక్రమ ఆస్తులు మరియు అక్రమ కట్టడాల మీద అయితే మల్లారెడ్డి సంస్థల మీద సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం?